స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం మధురమైన నీదు నామం నేను కొలిచెదను మధురుడికి నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలునికి నీదు రూపం నేను కొలిచెదను శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు గోపు జోజిరెడ్డి మరియు శౌరీలమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గోపు మతియాస్ రెడ్డి, సునీతారెడ్డి, ప్రీతం రెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, సుధారెడ్డి, అనురూప్ రెడ్డి, అమితారెడ్డి, తుమ్మా అభినంద్ రెడ్డి, పూజారెడ్డి, తుమ్మా ఒలీవర్ అర్పణ్ రెడ్డి, డాక్టర్ గోపు జయప్రకాష్ రెడ్డి మరియు డాక్టర్ పౌలియన్ రాజ్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు ఏరువ రాయపరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ అన్నమ్మ, పాళ్యం విజయరాణి, రాజశేఖర్, ఎనుమల ప్రమీల, బ్రహ్మరెడ్డి, ఏరువ జోసఫ్ రెడ్డి, శ్రావణి, జోసఫ్, అనికేత్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, అన్షిత్ రెడ్డి, అన్షికారెడ్డి, ఆరాధ్యరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 113 తాళ్ళూరు విచారణ దాసరి రాజమ్మ 10వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దాసరి జగదీష్, కవిత మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ బోయపాటి రాజారెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కెనడాలో మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న గుడ్లపల్లి రియానాకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు జ్ఞానము రక్షణ కలగాలని తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యము దయచేయమని దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న యారం షౌరెడ్డి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ ఆనంద్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉడుమల అరుల్
కుటుంబ సభ్యులు మోర్తల విజయ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం హిందూపూర్ విచారణ ముమ్మడి సుశీలమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రవితేజ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు విశ్వనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం హిందూపూర్ విచారణ ముమ్మడి సుశీలమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బాలయేసు ఇన్స్టిట్యూషన్ బలరామిరెడ్డి షౌరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దీపావళి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో ఒక వ్యక్తి దయ్యములను పారదోలుచుండగా శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా, మన దగ్గర లేని వ్యక్తి మరి దయ్యాలను పారదోలుతుండగా మేము అతన్ని తిరస్కరించాము, ఆపామని చెప్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మనకు ప్రతికూలుడు కానివాడు మనకు మరి అనుకూలుడే అని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే మన పక్షమున ఉండని వాడు మన గురించి మరి చెడుగా ప్రచారం చేస్తాడు, కానీ అతడు మన గురించి మరి మంచినే బోధిస్తున్నాడు కాబట్టి మరి అతన్ని మీరు ఆపవద్దు అని ప్రభు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే, యేసు ప్రభు నామంలో దయ్యాలు లోబడుచు ఉన్నాయి. ఆయన నామంలో శక్తి ఉంది కాబట్టి ఎవరైనా ఆయన నామాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మరి దయ్యాలు లోబడతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించవచ్చు. అందరూ కూడా అర్హులే. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపం లొప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైన మననము చేయుచు
మా మాటలతోనూ చేతల యందును మీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చు కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విజ్ఞానమును ప్రేమించు నరుని ప్రభువు ప్రేమించును. మొదటి పట్టణము. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము వచనములు 11 నుండి 19 వరకు. విజ్ఞానము తన బిడ్డలను పెంచి గొప్పవారిని చేయును, తన చెంతకు వచ్చు వారిని ఆదరించును. విజ్ఞానమును ప్రేమించువాడు జీవమునే ప్రేమించినట్లు, విజ్ఞానము కొరకు వేకువనే లేచువాడు ఆనందమును పొందును. విజ్ఞానమును ఆర్జించువాడు మిగుల గౌరవమును పొందును. అతడు ఎచ్చటికి వెళ్ళినా ప్రభువు అతనిని దీవించుచునే యుండును. విజ్ఞానమును సేవించుట ద్వారా పవిత్రుడైన ప్రభువును సేవించుటయే. దానిని ప్రేమించు నరుని ప్రభువు ప్రేమించును. దానికి లోబడి యుండువారు జాతులకు తీర్పు తీర్తురు. దాని మాట పాటించువారు భద్రముగా బతుకుదురు. విజ్ఞానమును నమ్మువాడు దానిని సంపాదించుకొనును, తన సంతతికి కూడా దానిని వారసత్వంగా ఇచ్చిపోవును. విజ్ఞానమును ఆర్జింపవలనన్న మొదట కష్టముగా నుండును, భయము నిరుత్సాహము కలుగును. అది తనను ఆర్జింపగోరు నరులను కఠినమైన క్రమశిక్షణకు గురి చేయును. తనకు నమ్మకము కలుగు వరకు వారిని పరీక్షించును. కానీ అటు పిమ్మట అది నరులకు సులువుగా దొరికిపోవును. తన రహస్యములనెల్లా తెలియజేసి వారిని సంతోషపెట్టును. కానీ ఆ నరులు తనను అనాదరణము చేసినచో అది వారిని విడనాడును, వారి దుర్గతికి వారిని వదిలివేయును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువా నీ ధర్మశాస్త్రమును చేకొనువారు, ప్రభువా నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. మికుటమైన శాంతిని బడయుదురు. నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. వారు కాలు జారి పడిపోరు. నేను నీ ఉపదేశములను శాసనములను పాటింతును, నీ కార్యములెల్లా నాకు తెలియను. అందరూ. ప్రభువా నీ ధర్మశాస్త్రమును చేకొనువారు, ప్రభువా నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. మికుటమైన శాంతిని బడయుదురు. నీవు నీ కట్టడలను నాకు బోధించితివి కనుక నా పెదవులు నిన్ను స్తుతించును. నీ ఆజ్ఞలు నాకు న్యాయయుక్తములు, నా నాలుక నీ వాగ్దానములను కీర్తించును. ప్రభు, నీ రక్షణము కొరకు ఆశగొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ఆనందము నొసగును. అందరూ. ప్రభువా నీ ధర్మశాస్త్రమును చేకొనువారు, ప్రభువా నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. మికుటమైన శాంతిని బడయుదురు. నేను నిన్ను స్తుతించు దీర్ఘకాలము జీవించునుగాక, నీ విధులు నాకు సాయము చేయునుగాక. అందరూ. ప్రభువా నీ ధర్మశాస్త్రమును చేకొనువారు, ప్రభువా నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. మికుటమైన శాంతిని బడయుదురు.
ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును కాక. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనములు 38 నుంచి 40 వరకు. అంతటా యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారదొరులుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు, ఎలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. యోహాను ప్రభుతో పలుకుతూ ఉన్నాడు, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారదొలుట మేము చూచి వానిని నిషేధించితిమి. దానికి ప్రభు ఏమంటున్నారంటే, మీరు అతన్ని నిషేధింపవలదు, ఎందుకంటే నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మరి ఎంతోమంది క్రీస్తు ప్రభువుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది రహస్యంగా ప్రభు గురించి ప్రకటించేవారు ఉన్నారు. కొంతమంది మరి బహిరంగంగా కూడా ప్రకటించేవారు ఉన్నారు. కొంతమంది భయపడి, ఇంట్లో భయపడి కావచ్చు, సమాజంలో భయపడి కావచ్చు, వాళ్ళు క్రీస్తు ప్రభుని అంగీకరిస్తారు కానీ బయట చెప్పకుండా మరి క్రియలలో చూపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే, వారిని కూడా మీరు నిషేధించకండి. ఎందుకంటే ప్రభు ఆజ్ఞాపించినట్లు మీరు ఈ లోకంలో ప్రపంచం అంతటికి వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. పితాపుత్ర పవిత్రాత్మ పేరిట జ్ఞానస్నానం ముసుగుచు నా శిష్యులను చేయండి. లోకాంత వరకు నేను సర్వదా మీతోనే ఉంటాను, మీరు భయపడకండి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సువార్త ప్రచారం అనేది ఎవరైనా చేయవచ్చు. మరి దయ్యములను పారద్రోలుట అనేది అధికారం. ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు తన శిష్యులను చెంతకు పిలిచి వారికి అధికారాన్ని ఇస్తున్నారు. ఏం అధికారము? రోగులను స్వస్థపరచడానికి, దయ్యాలను బంధించి మరి వెలగొట్టడానికి కూడా అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి అధికారాన్ని పొందుకున్న శిష్యులు లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు నామంలో వారు దయ్యాలను వెలగొడుతూ వారు అంటున్నారు, ప్రభువా, మీ నామంలో దయ్యాలు కూడా మాకు లోపడుచున్నాయి అని ప్రభువుకు తెలియజేస్తున్నారు. ప్రభు ఏమంటున్నారంటే, ఈ దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు ఆనందించకండి, పరలోక రాజ్యంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయని మీరు ఆనందించండి. మరి దయ్యాలు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరుకు లోపడతాయా? లోపడాయి. ఇప్పుడు ఏదో ఒక పేరు చెప్పి, యేసునామం కాకుండా సో అండ్ సో ఏదైనా ఒక పేరు చెప్పి ఈ పేరు లోపల దయ్యం బంధించబడింది కాకంటే ఇంకో 2 దయ్యాలు వచ్చి మీద పడతాయి. కానీ యేసు ప్రభు నామంలోనే మీరు ఈ ప్రపంచంలో ఏ నామంలో, అన్ని నామముల కంటే ఘనమైన నామము యేసు ప్రభువు నామం, శక్తిగల నామము యేసు ప్రభువు నామం. కాబట్టి ఆ యేసు ప్రభువు నామంలోనే దయ్యాలు లొంగిపోతాయి. సువార్త పఠనంలో చూస్తే యేసు ప్రభు నడిచి వస్తున్నప్పుడు దయ్యాలు చూసి వెంటనే పడిపోతున్నాయి. ఆయన ముందు సాగిల పడిపోతున్నాయి దయ్యాలు. మరి ఆయన నామంలో కూడా శక్తి ఉంది. కాబట్టి మరి యేసు ప్రభు నామాన్ని మనము ఉపయోగించాలి. ఆయన నామంలో స్వస్థత ఉంది, విడుదల ఉంది, మరి బంధకాల నుంచి విడుదల ఉంది. సైతాను బంధించిన దాని నుంచి కూడా యేసు ప్రభు నామంలో విడుదల ఉంది. మరి ఎందుకు ప్రభువు ఆ వ్యక్తిని ఆపకూడదు అంటున్నారంటే, యేసు ప్రభు పేరిట అద్భుతములు చేయు వ్యక్తి యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. కాబట్టి మీరు అతనిని నిషేధించవద్దు,
ప్రకటించమని చెప్పండి. ఇప్పుడు మనము కథోలిక సంఘంలో మనం ఉన్నాం. మనం మాత్రమే వాక్యాన్ని బోధిస్తామంటే సరిపోతుందా? సరిపోదు. కొంతమంది కథోలిక సంఘంలో కూడా గురువులు కన్యాశ్రీలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రీచింగ్ చేసేవాళ్ళు, వాక్యాన్ని బోధించేవాళ్ళు. వాళ్ళని మనం ఆపకూడదు. వాళ్ళు కూడా బోధించని, వాళ్ళు కూడా ప్రభువు నుంచి మరి వరాన్ని పొందుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బోధిస్తూ ఉంటారు. యేసు ప్రభు పేరిట అద్భుతాలు చేస్తూ ఉంటారు. నేనే గురువుని చేయాలంటే కుదరదు. అట్లా ప్రభువు ఒకరొకరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. గురువులు కాకుండా వేరే వాళ్ళు కూడా బోధించేవారు ప్రభువుకు అనుకూలంగా పరిశుద్ధంగా జీవించినట్లయితే వారికి కూడా సైతాన్ని బంధించే అధికారాన్ని ప్రభు ఇస్తాడు. వారు కూడా ప్రభు నామంలో అద్భుతాలు చేస్తారు కాబట్టి వారిని కూడా మనం నిషేధించకూడదు. వారు కూడా మరి ఒకవైపు నుంచి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మరి ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని కూడా మనం ఆపకూడదు. వారు కూడా ఇంకొక వైపు నుంచి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, అద్భుత కార్యాలను ప్రభు నామంలో చేస్తూ ఉంటారు. ప్రభు ఏమంటున్నారంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, నా గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు. అంటే మనము ప్రభువు గొర్రెలము, ఇవి కాకుండా వేరే ఉన్నాయి. ఆ గొర్రెలు కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాయి, ప్రభువును వెంబడిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఆపకూడదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఏమంటున్నారంటే, మొట్టమొదటిగా నీ కంటిలో దూలమును గమనించుకో. ఇతరుల కంటిలో నలుసును మరి వేలెత్తి చూపే ముందు నీ కంటిలో దూలం ఉన్నదని నువ్వు గమనించు. అంటే మొట్టమొదటిగా నీవు ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించే వారిని అడ్డగించకు, వారిలో తప్పులు పట్టకు అని ప్రభు తెలియజేస్తున్నారు. మనం సరిగా ఉండాలి. మొట్టమొదటిగా మనం సరిగా లేకుండా ఇతరులను సరి చేస్తామంటే అది తప్పు. మొట్టమొదటిగా మన కుటుంబం సరిగా ఉండాలి, మనం సరిగా ఉండాలి. అప్పుడే మనము సరైన వాక్యాన్ని బోధించే వారంగా ఉంటాము. మనం బలహీనంగా ఉండి ఇతరులను బలంగా ఉండమంటే అది సరైన బోధ కాదు. కాబట్టి మొట్టమొదటిగా మనం సరి చేసుకోవాలి. మనం సరైన తర్వాత ఇతరులను మరి సరి చేయాలి, కానీ వేలెత్తి చూపకూడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. పౌలు గారు అంటున్నారు, రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయం 1వ వచనంలో, బలహీనల లోపములను మనము సహించాలి. కొంతమంది సమాజంలో మరి బలహీనులుగా ఉంటారు, కానీ అందరూ ప్రభు బిడ్డలే కాబట్టి బలహీనతను కూడా మనము భరించాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువారు, నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు. అంటే కొంతమంది ఉంటారు క్రైస్తవులం అని చెప్పి చెడు బోధ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కపట ప్రవక్తలని ప్రభు తెలియజేస్తున్నారు. వారిని మనము నిషేధించాలి. వారు తొడేళ్ళు వచ్చి గొర్రెల చర్మాన్ని వేసుకొని గొర్రెల మధ్యలో ఉంటున్నాయి. అంటే కపట ప్రవక్తలుగా క్రైస్తవులుగా ఉండి క్రైస్తవులను చెప్పుకుంటూ మరి క్రైస్తవులనే చెడుదారిన పట్టించేవారు ఉంటారు. వారిని మనము నిషేధించాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు నామంలో బోధించే వారిని మనము ఎవరిని కూడా ఆపకూడదు. ఆయన నామంలోనే మనకు స్వస్థత, విడుదల దొరుకుతూ ఉంది. వేరొకరి నామంలో స్వస్థత దొరకదు, వేరొకరి నామంలో రక్షణ లేదు అని అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనంలో, అన్ని నామముల కంటే ఘనమైన నామము క్రీస్తు ప్రభు నామము కాబట్టి ఆయన నామంలోనే మనకు అన్నీ కూడా లోబడుతూ ఉంటాయి. ఈనాటి మొదటి పఠనంలో మనము విజ్ఞానమును గురించి విని ఉన్నాం. విజ్ఞానము తన బిడ్డలను పెంచి గొప్పవారిని చేయును, తన చెంతకు వచ్చి వారిని ఆదరించును. కాబట్టి పూర్వకాలంలో చూస్తే విజ్ఞానం లేదు, చదువు లేదు. కాబట్టి మరి వాళ్ళు ఎదగలేకపోయి ఉన్నారు, మరి వారు డబ్బులు సంపాదించుకోలేకపోయి ఉన్నారు. కాబట్టి విజ్ఞానం ఎప్పుడైతే మరి చదువు ఎప్పుడైతే ప్రారంభించున్నారో విజ్ఞానం కొరకు వేకువనే లేచువారు ఆనందాన్ని అనుభవిస్తారు.
మరి ఎంతోమంది వేకువన లేచి 4 గంటల నుంచి పని చేస్తూ ఉంటారు, 4 గంటల నుంచి మరి చదువుతూ ఉంటారు. వేకువనే లేచి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించుకోవాలని వేకువన లేస్తూ ఉంటారు. వారు ఆనందాన్ని అనుభవిస్తారు. విజ్ఞానంను ఆర్జించువారు మిగుల గౌరవం పొందుతారు. అతడు ఎచ్చటికి వెళ్ళినను ప్రభు అతనిని దీవించుచూనే ఉంటాడు. మరి నీకు విజ్ఞానం ఉందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు జీవించగలుగుతావు, డబ్బులు సంపాదించుకోగలుగుతావు. మరి వాక్యం ఏం చెబుతుందంటే ప్రభు అతనికి తోడుగా ఉంటాడు, ప్రభు అతన్ని ఎచ్చటికి వెళ్ళినా దీవిస్తూనే ఉంటాడు. కాబట్టి విజ్ఞానం అనేది అందరికీ అవసరం. యేసు ప్రభు కూడా జ్ఞానమందును ప్రాయమందును ఎదిగాడు. కాబట్టి విజ్ఞానంలో మనము ఎదగాలి. ఆ విజ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టే విధంగా ఉండాలి. విజ్ఞానంను సేవించుట అనగా పవిత్రుడైన ప్రభువును సేవించుట. అంటే విజ్ఞానం పొందుకుంటే మరి ప్రభువును కూడా మనము కనుగొనేవారుగా ఉంటాము, ప్రభువును కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే వాక్యాన్ని చదువుతాం, ధ్యానిస్తాము, ప్రకటిస్తాం. కాబట్టి మరి ప్రభువును సేవించిన వారంగా ఉంటాం. దాన్ని ప్రేమించు నరుడు ప్రభువుని ప్రేమించిన నరుడుగా ఉంటాడు. విజ్ఞానాన్ని ఎవరైతే ఆర్జిస్తూ ప్రేమిస్తూ ఉన్నారో ఆ వ్యక్తులు ప్రభువును కూడా ప్రేమించేవారుగా ఉంటారు. విజ్ఞానంను ఆర్జించవలెనన్నా మొదట చాలా కష్టం పడాల్సి ఉంటుంది, కష్టంగా ఉంటుంది, భయం ఉంటుంది, నిరుత్సాహం కలుగుతుంది, కఠినమైన క్రమశిక్షణను మనము పొందుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి మనకు ఎంతో ఆనందాన్ని కలిగించే ఒక పొజిషన్ కావచ్చు, డబ్బు కావచ్చు, నువ్వు ఒక హోదాలో ఉండేలాగున నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నువ్వు కష్టపడితే తర్వాత మళ్ళీ దేవుడు సుఖపడేలాగా అన్నీ కూడా సమకూరుస్తారు. మరి ఇప్పుడు ఎవరైతే కష్టపడి చదువుతున్నారో విద్యార్థులు, తర్వాత ఆ కష్టానికి ఫలితాన్ని వారు ఉద్యోగ రూపంలో పొందుకుంటారు. ఇప్పుడు ఎవరైతే నిద్రపోతూ సోమరిలాగా నిద్రపోతూ చదవకుండా మరి ఇష్టం వచ్చినట్టు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సంతోషిస్తున్నారు కదా, తర్వాత వాళ్ళు అనుభవిస్తారు. ఉద్యోగం రాకుండా, మరి పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు సరిగా లేకుండా ఆ విధంగా అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కష్టపడి చదువుతూ ఉన్నారో విద్యార్థులు, జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉన్నారో వారు తర్వాత మంచి ఉద్యోగంలో ఉండి మరి వారి కుటుంబ జీవితం బాగుంటుంది, దేవుడు కూడా వారిని ఆశీర్వదిస్తారు, వారు సంతోషంగా ఉంటారని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్త పఠనం ద్వారా ప్రభు మనకు వస్తున్న సందేశం ఏమిటంటే మీరు సువార్తను ప్రకటించండి, ప్రకటించే వారిని మీరు అడ్డగించకండి. యేసు ప్రభు నామంలో ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో వారు ఎవరు కూడా ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడరు. కాబట్టి వారు నిషేధించకుండా వారికి అనుకూలంగా ఉండండి, ప్రకటించండి అని ప్రభు తెలియజేస్తున్నారు. మరి మనం కూడా ప్రభు చేత ఎన్నుకొనబడ్డాం. మనం కూడా అదే శక్తిని, అదే అభిషేకాన్ని పొందుకొని సైతాను బంధకాల నుంచి విడుదలను అందరికి అనుగ్రహించే కృపను అనుగ్రహించమని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ.
తిరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. తిరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. నేమర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము. నీ హృదిలోన కాసింత చోటీయము. నేమర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము. నీ హృదిలోన కాసింత చోటీయము. అర్పణ సమయం సమర్పణ గడియ. అర్పణ సమయం సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువా తన నామస్తి మహిమల కొరకును మన ప్రేక్షముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రేక్షముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీకు అర్హమైన వాటిని పాటించుచు మీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. మీ వైభవమునకు పూజ్యభావంతో మేము అర్పించినవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణించుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ కుమారుడైన క్రీస్తు అవధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదన నొంది నిత్య మరణం నుండి మమ్మల్ని విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానం ఉంది మాకు శాశ్వత జీవనం ప్రసాదించను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన ఒస్సానా. ప్రభు నామ్న వెంచేవారు ధన్యులు. మహోన్నతంన ఒస్సానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు జ్ఞాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోను, పుణిత జోజప్ప గారితోను, పుణిత అపొస్తలుతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇందము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించకు మీ పాత్రల్ని కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారం నందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకుందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. దివ్య వెలుగులో నింపును, దీనులను ఓదార్చును. ప్రేమ విందు, శాంతి విందు, దివ్య వరములు నొసగును, దినదినము నడిపించును. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకుందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. పునీత ఇన్నేశ్వరు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారుపడిన నేల, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థనను ఆదరించండి.
మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతితో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా మీ రక్షణ ఫలితములను చవిచూచినట్లు కరుణించమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానంలో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తన విధిగా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తిరుకుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. పునీత జోజెప్పా తిరుకుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. పునీత జోజెప్పా అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అల్లు పెరుగని ఓ సామికుడా. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అల్లు పెరుగని ఓ సామికుడా. మా ఇంటి విలవేల్పువై, మా జీవిత చుక్కా